నమస్తే, వెల్కమ్ టు భారతి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నగరంలోని రఘునాథ చెరువు మినీ ట్యాంక్ బండ్ అభివృద్ధిలో అంతులేని అవినీతి జరిగిందని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 4 కోట్లతో ప్రారంభమైన పనులు 22 కోట్లకు చేరుకోవడం పట్ల ఎంత అవినీతి జరిగిందో అర్థమవుతోందని అన్నారు. ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి అవినీతిని వెలికి తీస్తామని ఆయన తెలిపారు. జిల్లా కేంద్రంలోని రఘునాథ ఆలయం వద్ద గల మినీ ట్యాంక్ బండ్ను కాంగ్రెస్ పార్టీ లోక్సభ అభ్యర్థి జీవన్ రెడ్డి సందర్శించారు. వాకర్స్తో కలిసి వాకింగ్ చేస్తూ ట్యాంక్ బండ్ విషయాలను తెలుసుకున్నారు. వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిజామాబాద్ లోక్సభ అభ్యర్థి జీవన్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. ఎంపీ ఎన్నికల్లో తనను బలపరిచి తనకు ఓటు వేసి గెలిపించాలని జీవన్ రెడ్డి వాకర్స్ను కోరారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి మాట్లాడుతూ గత 4 రోజుల నుండి పాలిటెక్నిక్ మైదానంలో వాకర్స్ను, పాత కలెక్టరేట్ మైదానంలోని వాకర్స్ మేధావులను కలుస్తున్నానని ఆయన అన్నారు. గత 10 సంవత్సరాల క్రితమే కాంగ్రెస్ పార్టీ హయాంలో మంత్రి సుదర్శన్ రెడ్డి హయాంలో రఘునాథ చెరువు పూడికలు తీయించారని అన్నారు. ఖిల్లా జైల్లో దాశరథి రాసిన తెలంగాణ నా కోటి రతనాల వీణ అనే పదానికి బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా వ్యతిరేకంగా వ్యవహరించిందని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం పారదర్శకంగా పనిచేయటం జరుగుతోందని ఆకాంక్షించామని ఆయన తెలిపారు. కానీ ఆ పారదర్శకత అనేది అవినీతికి తెర తీయటం దురదృష్టకరమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో 60,000 అప్పు ఉంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత 7 లక్షల కోట్ల రూపాయలకు అప్పు చేరుతోందని ఆయన తెలిపారు. ఉద్యమ ఆకాంక్ష నెరవేర్చకుండా రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ భారం తీర్చడం ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడడం ఖాయమని అన్నారు. 2 సార్లు కేసీఆర్కు అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టడమే కాకుండా ఉపాధి అవకాశాలు ఇవ్వకుండా ఇష్టానుసారంగా వ్యవహరించి రాష్ట్రాన్ని దోచుకు తిన్నాడని ఆయన అన్నారు. రఘునాథ మినీ ట్యాంక్ బండ్ అభివృద్ధి 4 కోట్ల రూపాయలతో ప్రారంభమై 20 కోట్లకు పైగా చేరటం వెనుక ఎంత అవినీతి జరిగిందో అర్థమవుతోందని ఆయన అన్నారు. ఈ విషయాన్ని సంబంధిత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి అవినీతిని వెలికి తీస్తామని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి అన్నారు. వాకర్స్తో పాటు ప్రజలంతా కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి అయిన తనను భారీ మెజార్టీతో గెలిపించాలని ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి కోరారు. అందరినీ కలుసుకోవాలనేటువంటి ఒక భావన తలంపుతోని అక్కడ పాలిటెక్నిక్ కళాశాల మైదానమే కానీ, ఐటీఐ కళాశాల మైదానమే కానీ, కలెక్టరేట్ మైదానమే కానీ, ఈరోజు ముఖ్యంగా ఈ రఘునాథ ఆలయం సమీపంలో ఉన్నటువంటి యొక్క ఈ చెరువును సందర్శిస్తే ఇక్కడ వాకర్స్ను కలుసుకునే అవకాశంతో పాటుగా ఇక్కడ పరిస్థితులు కూడా పరిశీలించే భావనతో ఉదయం రావడం జరిగింది. వాస్తవంగా వాకర్స్కి దీంతో ఇట్స్ రియల్లీ వెరీ ప్లెజెంట్ ప్లేస్. ఎందుకంటే ఈ చెరువు, ఈ వాతావరణం, పక్కన రిజర్వ్ ఫారెస్ట్,
ఏ విధంగా చూశాక అనేది ఆరోగ్యానికి ఇవాళ నడక అనేది ప్రధానంగా భావిస్తామో ఆ నడక కూడా ఏదైతుందో ఇలా అంటే స్వచ్ఛమైనటువంటి ఒక మనకు వాయువు పొందేటువంటి ఒక పరిసరాలు ఉంటే బాగుంటుంది. ఈ రఘునాథ ఆలయం ఇక్కడ దైవక్షేత్రం. మరి గతంలో ఏదైతుందో ఇది జైలుగా ఉన్నప్పుడు ఏదైతుందో పెద్ద దాశరథి గారు ఇందులో నిర్బంధింపజేయబడి వారు ఏదైతే తెలంగాణ గేయం వారు ఇక్కడ నుండే వారు రూపొందింప చేయటం అంటే ఈ ప్రాంతానికి ఉన్న ప్రత్యేకత తెలియజెప్తుందని చెప్పంటున్నాను. మరి ఇటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో అంటే గత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తదుపరి అంటే పారదర్శకంగా పాలన కొనసాగింపు చేయడానికి పాటుపడుతుందని చెప్పి భావించడం జరిగింది. కానీ ఆ పారదర్శకత అనేది ఇవాళ అవినీతికి తెరతీయడం నిజంగా దురదృష్టకరం అని చెప్పండి. మన రాష్ట్రం ఏమైపోయిందంటే ఒకప్పుడు 60,000 కోట్ల అప్పుతో ఉన్నటువంటి ఒక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి ఇవాళ ఏదైతుందో 7 లక్షల కోట్లకు చేరుకోవడం అని చెప్పంటున్నాయి. అంటే ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చబడలేకపోవటమే కాకుండా ఈ రాష్ట్రాన్ని అప్పుల ఊబులకి నెట్టడంతో ఏదైతుందో ఇవాళ ఇదంతా మరి ఈ భారమంతా తీర్చగలగడం అనేది రాబోయే భవిష్యత్ కాలానికి ఇది తెలంగాణ ప్రజలపై మరి ఇబ్బందికరమని చెప్పక తప్పదని చెప్పంటున్నా. ఏదైనా కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ దశాబ్ద కాలం తదుపరి ఇలా 3వ పర్యాయం నిర్వహింపబడ్డ ఎన్నికల్లో ప్రజలు మార్పు కోరారు. 2 పర్యాయాలు ఏదైతుందో ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ గారికి అవకాశం ఇచ్చారు. వారు కల్పించిన అవకాశాన్ని ఏదైతుందో వారు వినియోగించలేక ఈ రాష్ట్రాన్ని ఇటు అప్పులోబులకి నెట్టడంతో పాటుగా ముఖ్యంగా ఆనాడు ఏ విద్యార్థులు నిరుద్యోగ యువత వారి త్యాగాలతోని రాష్ట్ర సాధనకు తోడ్పడడం జరిగిందో ఆ నిరుద్యోగ యువతి వల్ల నిరాశ నిస్పృహలకు లోనవుతుందని చెప్పక తప్పదంటున్నారు. అటువంటి నిరుద్యోగ యువతకు అండగా నిలబడి ఉద్యోగ అవకాశాల కల్పనే ప్రధాన ధ్యేయంగా లక్ష్యంగా చెప్పంటున్నారు. ప్రతి సంవత్సరం కనీసం ఒక 2 లక్షల ఉద్యోగాలు కల్పింపజేయబడే విధంగా ఇవాళ మొదటి సంవత్సరం ఏదైతుంది వల్ల రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తొలి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు కల్పింప చేయాలని చెప్పి భావించటం. అందులో భాగంగా అంటే గతంలో రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఆరంభింపజేయబడ్డా కానీ సమూహాలకు అపాయింట్మెంట్స్ ఇవ్వలేదు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్ఆర్పి సిసిఏ అమలు చేసేది లేదన్న రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దేశద్రోహిలా మాట్లాడటాన్ని ఎంపీ ధర్మపురి అరవింద్ తీవ్రంగా ఖండించారు. మత విద్వేషాలను రెచ్చగొడుతూ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ మత ద్వేషాలను రెచ్చగొట్టడమే కాకుండా రాజ్యాంగాన్ని అవమానించడాన్ని ఎంపీ ధర్మపురి అరవింద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందూరు నగరంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎన్ఆర్పి అమలు చేయమని ఏ హోదాతో అధికారికంగా చెప్పారని ప్రశ్నించారు. మొన్నటి వరకు ఎంపీగా ఉన్న ఉత్తమ్ పార్లమెంటు గౌరవాన్ని కించపరిచారని ఆరోపించారు. మత విద్వేషాలను రెచ్చగొట్టడానికి కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోందని అన్నారు. సిసిఏని అమలు చేయాలని దేశానికి స్వాతంత్రం వచ్చిన సమయంలో నెహ్రూ ప్రభుత్వమే చెప్పిందని గుర్తు చేశారు. ముస్లిం ఓట్ల కోసమే కాంగ్రెస్ దిగజారుడు రాజకీయాలు చేస్తోందని ఆయన అన్నారు. దేశంలో దేశద్రోహులు ప్రవేశించడానికి ఎన్ఆర్సీ వద్దని మాట్లాడుతూ ఉత్తమ్ కుమార్ రెడ్డి దేశద్రోహ చర్యలకు పాల్పడుతున్నాడని అతన్ని రాష్ట్ర మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. దేశ సమగ్రత కోసం శాంతి సామరస్యాల కోసం పార్లమెంటు చేసే చట్టాలను అందరూ గౌరవించాల్సిందేనని ఆయన తెలిపారు. ఉత్తమ్ వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి తక్షణమే స్పందించాలని ఆయన కోరారు. రాష్ట్రం బాగుండాలంటే నల్గొండ, మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ని ఓడించాలని అరవింద్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన సీఎం రేవంత్ రెడ్డి, ఆ పార్టీ మంత్రులు భారతదేశ సార్వభౌమత్వాన్ని లెక్క చేయకుండా ఇష్టానుసారంగా అవమానించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ 10 ఏళ్ల పాలనలో దేశ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా అహర్నిశలు పాటుపడుతూ ప్రపంచ దేశాలు సైతం భారతదేశం వైపు చూసేలా చేసిన మహానుభావుడని అభివర్ణించారు. ఇంకా ఈ కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, పార్టీ జిల్లా అధ్యక్షులు దినేష్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ శ్రవంతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. You are acting against the Constitution of India, and you are a responsible minister in Telangana government.
Revant has to kick you out from the cabinet. You want to make Telangana adda for Rohingyas? You want to make Telangana adda for illegal Bangladeshi immigrants? What is that you mean by saying that you will not implement CAA in this state or NRC? These Congress followers are going mad for Muslim voters. They are losing control. People of Nalgonda should teach this party a lesson. ये तेलंगाना में क्या तेलंगाना भारत देश के बाहर है सोच रहे हैं क्या? या 2019 तक जैसे कश्मीर में आर्टिकल 370 था वैसा आर्टिकल 786 इंप्लीमेंट करना चाह रहे क्या यहाँ पे? तुरंत इस पे क्लैरिफिकेशन होम मिनिस्टर हु इज द चीफ मिनिस्टर ऑफ दिस स्टेट एंड आल्सो द प्रेसिडेंट ऑफ कांग्रेस पार्टी हैज टू क्लैरिफाई बिकॉज उत्तम कुमार रेड्डी he has mentioned categorically that he is making an official statement on behalf of the government of Telangana. He should be kicked out. And he claims to be Indian Air Force pilot, ex-Indian Air Force pilot. Indian Air Force पे दबा है इन्हों. He is a disgrace on Indian Air Force. చెప్పుకుంటూ తిరుగుతాడు నేను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్ నేను అందుకే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్ యుద్ధాలు చేసుకుంటూ చనిపోయింది ऐसे देशद्रोहियों के लिए वो लोग शहीद हुए क्या? This party has proven to be dangerous for Indian society since 75 years. They are the reason. హైందవ వీరత్వానికే ప్రతీక ఛత్రపతి శివాజీ అని నిజామాబాద్ పార్లమెంటు ఎంపీ కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి అన్నారు. మొఘల్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి మొఘల్ సామ్రాజ్య పతనాన్ని శాసించిన హైందవ సామ్రాజ్యపు యోధుడని నివాళులు అర్పించారు. నగరంలోని నామ్దేవ్ వాడలో గల శివాజీ చౌక్లో ఛత్రపతి మహారాజ్ 344వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శివాజీ విగ్రహానికి ఎంపీ కాంగ్రెస్ అభ్యర్థి టి జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హుందాన్, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, భక్తవత్సలం నాయుడు, జిల్లా మరాఠా సమాజ్ అధ్యక్షులు దిగంబర్ పవార్తో పాటు పలువురు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ హైందవ వీరత్వానికి ప్రతీక ఛత్రపతి శివాజీ అని అన్నారు. మొఘల్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి మొఘల్ సామ్రాజ్య పతనాన్ని శాసించిన హైందవ సామ్రాజ్యపు యోధుడైన శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన పలువురు నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రత్నాకర్, కేశవేను, మైసాల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. గడగడలాడించినటువంటి వీర్ శివాజీ ఏదైతున్నదో యావత్ హిందూ సమాజానికి ఆరాధ్య దైవంగా చెప్పక తప్పదని చెప్పంటూ నేను వారి బాల్యం నుండి ఏదైతుందో వారి తల్లి విజయబాయి నేతృత్వం లోపల వారు ఉప్పు పాలతో ఏదైతుందో వీరత్వాన్ని సంతరించుకొని వాస్తవంగా ఏదైతుందో ఆనాడు మొఘలు సామ్రాజ్యవాదాన్ని ఎదిరించడం అంటే మామూలు విషయం కాదని చెప్పండి. శివాజీ వారు ఆనాడు ఏదైతుందో వారిని ఉండేటువంటి అకుంఠిత దీక్ష అని చెప్పండి. వారి అకుంఠిత దీక్షతో ఏదైతుందో మొఘలు సామ్రాజ్యవాదాన్ని అణిచివేయబడే విధంగా ఏదైతుందో ఆనాడు కుల మతాలకు అతీతంగా వారు ఒకవైపు ఏదైతుందో మరాఠా సామ్రాజ్యవాదం హిందూ సామ్రాజ్యవాదానికి ప్రతీకగా చెప్పంటూ నేను వారు యావత్ భారతదేశంలోనే కాకుండా యావత్ ప్రపంచం లోపల కీర్తి ప్రతిష్టలు నిర్మణింపజేసినటువంటి ఒక గొప్పతనం ఇక్కడ శివాజీ మహారాజ్ అని చెప్పక తప్పదంటున్నా. ఇక్కడ హిందూ మతం కానివ్వండి, ఇక్కడ హిందూ
విస్తరణే కానివ్వండి, ఇవాళ యువకుల్లో ఏదైతుందో ఒక విధమైనటువంటి యొక్క ధైర్య సాహసాలకు మరి మారుపేరుగా భావించేది వీరి శివాజీ గారిని మనం పేర్కొన్నామని చెప్పి అంటున్నాం. మన యువకుల్లో ఏదైతుందో వీళ్ళ ధైర్య సాహసాలు పెంపొందింప చేయబడే విధంగా ఒక క్రమశిక్షణతో ఏదైతుందో వీళ్ళ ఒక జాతీయవాదంతో అని చెప్పడం, జాతీయవాదంతో చెప్పంటున్నాం. సభ్య సమాజం ఒకటే అని తెలియజెప్పబడే విధంగా చెప్పండి. సమాజంలో ఉన్నటువంటి ఒక మరి భారత పౌరులు అందరూ కూడా ఒకటి అని తెలియజెప్పబడే విధంగా చెప్పండి. సమాజంలో ఉన్న భారత పౌరులు అందరూ కూడా కుల మతాలకు అతీతంగా అందరూ కూడా ఒకే జాతి, భారత జాతి అని తెలియజెప్పబడే విధంగా నినాదం వినిపించినటువంటి గొప్ప నాయకుడు వీరు శివాజీ గారు చెప్పని సంపాదిస్తాం. మరి ఈరోజు మరి వారికి నివాళులు అర్పించేటువంటి ఒక అవకాశం. ధన్పాల్ లక్ష్మీబాయి విఠల్ గుప్తా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఉచిత అంబలి పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కేంద్రాన్ని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ప్రారంభించారు. ఇందూరు నగరం పిఎంఎల్ఎస్ పెట్రోల్ బంక్ ఎదురుగా లలిత రైస్ హౌస్ ప్రాంగణంలో పార్సీ రమేష్ షాప్లో ధన్పాల్ లక్ష్మీబాయి విఠల్ గుప్తా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత అంబలి పంపిణీ కేంద్రాన్ని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ప్రారంభించడం జరిగింది. అనంతరం ధన్పాల్ మాట్లాడుతూ ఇందూరు పట్టణం కాకుండా చుట్టుప్రక్కల గ్రామాల నుండి నగరానికి వచ్చే వారికి తమ ట్రస్ట్ ద్వారా ఉచిత అంబలి వితరణ చేపట్టడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఇందూరు జిల్లాలో ఎండల తీవ్రత ఎక్కువ ఉన్నందున వృద్ధులు, చిన్నపిల్లలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. అంబలి లాంటి జావా తీసుకోవడం వల్ల ఎండ దెబ్బ తగలకుండా ఉండొచ్చని, తన ట్రస్ట్ ద్వారా ప్రజలకు సేవ చేయడానికి ఎల్లప్పుడూ ముందుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో లలిత రైస్ హౌస్ యజమాని పార్సీ రమేష్ గుప్తా, బీజేపీ నాయకులు ఇల్లందుల ప్రభాకర్ గుప్తా, శివనూరి భాస్కర్ గుప్తా, హరీష్ రెడ్డి, ఆనంద్, గిరిబాబు, పుట్ట వీరేందర్ తదితరులు పాల్గొన్నారు. కుల మతాలకు అతీతంగా ఐకమత్యంతో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసుకుని సోదర భావాన్ని చాటుకున్నారు. హనుమాన్ మాలధారణ చేసిన స్వాములు విందులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఎడపల్లి మండలంలోని ఏఆర్పీ క్యాంప్ గ్రామానికి చెందిన యువకులు ఉబైద్ అహ్మద్, బాసిద్ కలిసి గ్రామంలోని జామా మసీదులో మంగళవారం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకు గ్రామంలో హనుమాన్ దీక్ష మాలధారణ చేసిన స్వాములను ఆహ్వానించారు. 6 గంటల ప్రాంతంలో అందరూ కలిసి మతాలకు అతీతంగా ఇఫ్తార్ విందులో పాల్గొని ఐకమత్యం చాటుకున్నారు. ఈ కార్యక్రమానికి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పులి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని గ్రామాలలో సోదర భావాన్ని చాటుతూ కుల మతాలకు అతీతంగా కలిసిమెలిసి ఉండాలని అన్నారు. ఐకమత్యమే గ్రామాల అభివృద్ధికి తోడ్పడుతోందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో నాయని బలరాం, అబ్దుల్ బారీ, మహబూబ్, జులానీ, నాంపల్లి తదితరులు పాల్గొన్నారు. కూడా హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి అందరం కలిసి జీవించాలి, ఎలాంటి ఇబ్బందులు లేకుండా మన ప్రయాణం సాగాలనే భావనతో హిందూ, గంగా, జమున ఎట్లయితే కలిసి ఉంటాయో అట్లా కలిసిపోయి మనం జీవన విధానం సాగించాలనే భావనతో ఈరోజు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి హనుమాన్ స్వాములకు, మరి ఇక్కడికి విచ్చేసినటువంటి గ్రామ పెద్దలకు, మరి ఇఫ్తార్ ఇందు ఇచ్చినటువంటి జమా మసీద్ వారికి, మరి అరేంజ్ చేసినటువంటి పట్టుకోను కదా ఈరోజు ఈ కార్యక్రమం ఇఫ్తార్ దావత్ ఇచ్చినటువంటి బాసిద్ గారికి మరియు ఉబేద్ గారికి మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే రేపు అనగా 3 తారీఖైనా రేపు 3వ తారీఖు రోజు మాతో ఏర్పాటు చేయనటువంటి ఇఫ్తార్ విందుకి మీరందరూ కూడా రావాల్సిందిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి గ్రామ జమా మసీద్ కమిటీ వారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మా గ్రామస్తులు, మైనార్టీ యూత్ నాయకులు అబ్దుల్ బాసి, ఉబేదుల్లా గారు ఇఫ్తార్ పార్టీ ఇచ్చిండ్రు, గంగా జమున తైజిబ్. ఈ కార్యక్రమానికి పెద్దలు గౌరవనీయులు మాజీ ఎంపీటీసీ మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారు, మాజీ ఎంపీటీసీ బలరాం గారు, మాజీ నాయకులు నర్సీ గారు. సిరికొండ మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం సాదా సీదాగా సాగింది. వేసవిలో ప్రజలకు త్రాగునీటి సమస్యలు ఎదురవ్వకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఎంపీపీ సంగీత అధికారులను ఆదేశించారు. సిరికొండ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ సంగీత రాజేంద్ర అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరిగింది. వివిధ శాఖల ప్రగతి నివేదికను అధికారులు వివరించారు. ఆయా గ్రామాల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనుల వివరాలను చదివి వినిపించారు. వ్యవసాయ శాఖ అధికారి జె వెంకటేష్ మాట్లాడుతూ యాసంగి పంట, వరి కొనుగోలు కేంద్రాలను
ఏర్పాటు చేయటం జరిగిందని అన్నారు. ఈ కేంద్రాలలో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం SHO అనంతరావు మాట్లాడుతూ ఎండాకాలంలో ప్రజలు వడదెబ్బ తగలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరూ ఇంటిలో ORS ప్యాకెట్స్ నిల్వ ఉంచుకొని డీహైడ్రేషన్ కాకుండా నీటిలో కలుపుకొని త్రాగాలని సూచించారు. అనంతరం ఎంపీపీ సంగీతా రాజేందర్ మాట్లాడుతూ ఎండాకాలంలో ప్రజలకు త్రాగునీటి సమస్యలు రాకుండా చూసుకోవాలని ప్రత్యేక అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ తోట రాజన్న, తహసీల్దార్ రవీందర్ రావు, స్పెషల్ ఆఫీసర్లు, వివిధ గ్రామాలకు చెందిన ఎంపీటీసీలు పాల్గొన్నారు. అధికారులు చూసేదానికంటే మీరు కూడా చూస్తే బాగుంటుందని వచ్చినటువంటి మరి ఎందుకంటే ఈ ఓటర్ లిస్టునే రానటువంటి మీ స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా ఆ ఓటర్ లిస్టుని ఉపయోగిస్తాం కాబట్టి ఇప్పుడు మీరు దీన్ని పరిశీలించుకొని చూసుకుంటే మీకు ఉపయోగకరంగా ఉంటుందని నా యొక్క సూచన, నా యొక్క రిక్వెస్ట్. అలాగే రెవెన్యూ శాఖ పరంగా మీరు చేసేటటువంటి మామూలుగా జరుగుతున్నటువంటి రిజిస్ట్రేషన్స్ అవి జరుగుతున్నవి. అలాగే ఈ రెవెన్యూ శాఖ పరంగా చూస్తుంటే ప్రధానంగా మేము ఎన్నికల విధులలోనే ఎక్కువగా సమయాన్ని కేటాయించవలసి వస్తుంది. కాబట్టి నేను ఈ సమావేశంలో మీతో నా యొక్క విన్నపమైన నా యొక్క రిక్వెస్ట్గా మీరు భావించి మీరు బాధ్యతగా రానటువంటి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి ఓటర్ లిస్టు లోపల ఇదివరకు అధికారులుగా మేము నిర్వర్తించాము. నాయకులుగా మీరు ఆ ఓటర్ లిస్టు చూసి అందులో కూడా ఎవరైనా గ్రామంలో ఉండి ఓటర్ లిస్టులో పేరు లేని వారు ఉంటే మీరు బాధ్యతగా విధిగా మా బియ్యం కోసం మీరు ఇంటిమేషన్ ఇస్తే వారిని నమోదు చేయడం జరుగుతుంది. లేదంటే మీ సేవల ద్వారా కానీ ఆన్లైన్ సెల్ ఫోన్ ద్వారా కూడా సంబంధిత వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 18 సంవత్సరాలు పైబడిన పిల్లలందరినీ తప్పకుండా ఓటర్ లిస్టులో నమోదు వచ్చేలాగా మరి అలాగనే గ్రామంలో జిల్లా విద్యాశాఖలో పనిచేస్తున్న 84 మంది ఉపాధ్యాయులకు DEO దుర్గాప్రసాద్ షోకాజ్ నోటీసులు అందజేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 4వ తేదీన వివరణ ఇవ్వాలని DEO పేర్కొన్నారు. జిల్లా విద్యాశాఖలో పనిచేస్తున్న PGHM, స్కూల్ అసిస్టెంట్లు, ఇతర ఉపాధ్యాయులకు ఈ నెల 1వ తేదీన జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాలలో పార్లమెంటు ఎన్నికలపై ఉపాధ్యాయులకు శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ శిక్షణా తరగతులకు 84 మంది గైర్హాజరైనట్లు DEO గుర్తించారు. దీంతో గైర్హాజరైన PGHMలు, స్కూల్ అసిస్టెంట్లు, ఇతర ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. మొత్తం 84 మందికి నోటీసులు ఇస్తూ దుర్గాప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే షోకాజ్ నోటీసులు అందుకున్న 84 మంది ఉపాధ్యాయులు ఈ నెల 4వ తేదీ గురువారం రోజు వివరణ ఇవ్వాలని DEO దుర్గాప్రసాద్ ఉత్తర్వులలో పేర్కొన్నారు. వరి ధాన్యం పండించిన రైతులు దళారులను నమ్మకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోని తమ ధాన్యాన్ని విక్రయించాలని నగరపాలక సంస్థ అడిషనల్ కమిషనర్ శంకర్ కోరారు. ప్రభుత్వం మంచి మద్దతు ధర ఇస్తున్నందున రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. నగరంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్లో మెప్మా ఆధ్వర్యంలో ప్రభుత్వ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నగరపాలక సంస్థ అడిషనల్ కమిషనర్ శంకర్, TPRU రమేష్, DMC మాధురి లత, TMC శోభారాణి, అశోక్, మెప్మా COలు పూజా కార్యక్రమాలు నిర్వహించి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నగరపాలక సంస్థ అడిషనల్ కమిషనర్ శంకర్ మాట్లాడుతూ రైతులు పండించిన వరి ధాన్యాన్ని తక్కువ ధరకు దళారుల వద్ద అమ్ముకోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకోవాలని అన్నారు. బాగా ఎండబెట్టిన వరి ధాన్యాన్ని తీసుకువస్తే మంచి మద్దతు ధరను పొందవచ్చని ఆయన సూచించారు. క్వింటాల్ A గ్రేడ్ వరి ధాన్యానికి 2,380 రూపాయల మద్దతు ధర, B గ్రేడ్ వరి ధాన్యానికి క్వింటాల్కు 2,180 రూపాయల మద్దతు ధర ఉందని ఆయన తెలిపారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించిన వారికి ఆ డబ్బులు వారి ఖాతాల్లో జమ చేయబడుతోందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భారత పట్టణ సమాఖ్య సభ్యులు, సెంటర్ ఇన్ఛార్జ్ పద్మ, బుక్ కీపర్ నవీన, ట్యాప్ ఆర్గనైజర్ హరిక, రైతులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఇప్పుడు వరి కోతల సీజన్ కాబట్టి ప్రభుత్వ ఆదేశాల మేరకు నిజామాబాద్ నగరపాలక సంస్థకు సంబంధించిన పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా అనే ఏజెన్సీ నుంచి ఈరోజు వరి కొనుగోలు కేంద్రం ప్రారంభించడం జరిగింది. గంజూర్ మార్కెట్లో గ్రేడ్ A రకం 2,200
రూపాయలతోటి కనీస మద్దతు ధరతో చెల్లించడం జరుగుతుంది. రైతులు ఇక్కడ వాళ్ళ ధాన్యాన్ని అమ్ముకోవచ్చు. ఇక్కడ నుంచి జిల్లా సివిల్ సప్లై యంత్రాంగానికి ఈ కొన్న వరి అక్కడ స్టోర్ చేయడం జరుగుతుంది, ప్రభుత్వానికి అందజేయడం జరుగుతుంది. ఇట్టి కొనుగోలు అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు ఈ గంజ్ మార్కెట్ ఏరియాలో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా ఆధ్వర్యంలో వరి కొనుగోలు ధాన్యం కేంద్రం ప్రారంభించడం జరిగింది. ఈ ప్రారంభానికి ముఖ్య అతిథిగా మన అడిషనల్ కమిషనర్ గారు చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. సో ఇది మన భారత్ పట్టణ సమైక్యకి ఈ సమైక్య ఆధ్వర్యంలో ఈ కేంద్రం నిర్వహించడం జరుగుతూ ఉంది. సో కనీస మద్దతు ధరకి ఏ గ్రేడ్కి 2203 రూపాయల చొప్పున, బి గ్రేడ్కి 2183 చొప్పున ఇక్కడ కొనుగోలు చేయడం జరుగుతూ ఉంది. ఈ వచ్చిన కమిషన్ని మన భారత్ పట్టణ సమైక్య వాళ్ళు సద్వినియోగం చేసుకొని ఇంకా అధిక లాభాల్లో ఉండాలని ఆశిస్తూ ఉన్నాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి మన జిల్లా యంత్రాంగానికి అలాగే గవర్నమెంట్. ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, వెల్కమ్ బ్యాక్. బీజేపీ ప్రభుత్వం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అహర్నిశల కృషి చేయడంతో పాటు సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నుంచి వచ్చి బీజేపీలో చేరుతున్నారని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. దీంట్లో భాగంగా పార్టీలో చేరిన వారికి ఆయన కండువా కప్పి ఆహ్వానించారు. జిల్లా కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో స్వాతంత్ర సమరయోధుడు దొడ్డి రామయ్య 96వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారితో పాటు నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం 9వ డివిజన్కి చెందిన కార్పొరేట్ సాయి వర్ధన్ డివిజన్ ప్రజలు, యువకులు బీఆర్ఎస్ పార్టీని వీడి బీజేపీ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై అధిక సంఖ్యలో చేరారు. వారిని పార్టీలోకి స్వాగతిస్తూ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, ఆ పార్టీ అధ్యక్షులు దినేష్ కులాచారిలు పార్టీ కండువా కప్పి స్వాగతించారు. ఈ సందర్భంగా ధన్పాల్ మాట్లాడుతూ నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతదేశం అన్ని రంగాల్లో వికసిస్తోందని అన్నారు. మన దేశాన్ని ప్రపంచ దేశాల్లోకెల్లా అగ్రగామిగా, విశ్వ గురువుగా నిలబెట్టాలనే సంకల్పంతో భారతీయ జనతా పార్టీ పని చేస్తోందని చెప్పారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ఓటు వేస్తే వారి కుటుంబాలు బాగుపడతాయే తప్ప ప్రజలకు న్యాయం జరగదని ఎద్దేవా చేశారు. బీజేపీకి ఓటు వేస్తే మాత్రం దేశ ప్రజలు సుభిక్షంగా ఉంటారని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ 100 రోజుల్లో కాంగ్రెస్ పైన ప్రజలు విశ్వాసాన్ని కోల్పోయారని అన్నారు.
6 గ్యారెంటీలతో ప్రజలను మోసం చేసి గద్దెనెక్కిన తర్వాత పార్టీ ఇచ్చిన గ్యారెంటీలను గాలి కొదిలి ఎన్నికల మేనిఫెస్టో తుంగలో తొక్కారని విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోడీ పాలనలో ఒక్క అవినీతి కూడా జరగలేదని, ఈ 10 ఏళ్లలో ఎన్నో విప్లవాత్మక విజయాలు సాధించామని తెలియజేశారు. హిందువుల ఏళ్లనాటి కళ బాలరాముని అయోధ్యలో ప్రతిష్ఠించి ప్రపంచ దేశాలను భారత్ వైపు చూసేలా చేసిన ఘనత బీజేపీ పార్టీకే దక్కుతోందని, అలాగే 370 ఆర్టికల్ రద్దు, మహిళా రిజర్వేషన్ బిల్లు, త్రిబుల్ తలాక్ రద్దు, కామన్ సివిల్ కోడ్, తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా ప్రకటించిన ఘనత బీజేపీకే దక్కుతోందని తెలిపారు. ఇందూరులో మరోసారి కాషాయ జెండా ఎగరడం ఖాయమని, ఎంపీ ఎన్నికల్లో అరవింద్ అత్యధికంగా 1,00,000 ఓట్లు సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. సాయి వర్ధన్ మరియు వారి బృందానికి భారతీయ జనతా పార్టీ కుటుంబంలో చేరుతున్నందుకు అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం పలుకుతూ, భారతీయ జనతా పార్టీ వికసిస్తున్న పార్టీ, ప్రపంచంలో అతివేగంగా వికసిత్ భారత్ ఇలా మనం చూస్తూ ఉన్నాం. భారతీయ జనతా పార్టీ గతంలో కార్పొరేటర్గా గెలిచి ఆ పార్టీలో ఉండలేక మళ్ళీ భారతీయ జనతా పార్టీలోకి వస్తున్న సాయి వర్ధన్కు మరి ఒకసారి స్వాగతం పలుకుతూ, ఈరోజు భారతీయ జనతా పార్టీ అంటే అధ్యక్షులు గారు చెప్పినట్లు కేవలం పార్లమెంట్ ఎలక్షన్లు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, కానీ భవిష్యత్తులో ధర్మం నిలబడాలన్నా, దేశం అభివృద్ధి చెందాలన్నా, రాబోయే తరాలు బాగుండాలన్నా 2047 వరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గత 10 సంవత్సరాల నుండి ఆర్నిశలు ఒక లీవ్ తీసుకోకుండా 17-18 గంటలు 2047 వరకు భారతదేశాన్ని విశ్వగురు స్థానానికి తీసుకెళ్తున్న ప్రధానమంత్రి, ఆయనకు మద్దతుగా ఈరోజు మీరందరూ చేరుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు భారతీయ జనతా పార్టీ అంటే సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్. ఈరోజు అన్ని వర్గాల ప్రజలకు కలుపుకొని పోతున్న పార్టీ కేవలం భారతీయ జనతా పార్టీ. అన్ని పార్టీలు అంటూ ఉంటాయి సెక్యులర్ సెక్యులర్ అని, నిజమైన సెక్యులర్ పార్టీ అంటే భారతీయ జనతా పార్టీ మాత్రమే. సంక్షేమ పథకాలు ఏ రాజకీయ పార్టీలకు లేకుంటే కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా బీజేపీ బీఆర్ఎస్ ప్రభుత్వాలు బంజారాలను తీవ్రంగా మోసం చేశాయని కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీపీ బంజారా జిల్లా అధ్యక్షుడు కేతావత్ యాదగిరి అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగానే పార్లమెంటు ఎన్నికల్లో బంజారాలంతా ఏకతాటిపై ఉండి ఎంపీగా జీవన్ రెడ్డిని గెలిపించుకుందామని ఆయన పిలుపునిచ్చారు. నగరంలోని జిల్లా కాంగ్రెస్ భవన్లో మాజీ ఎంపీపీ బంజారాల జిల్లా అధ్యక్షుడు కేతావత్ యాదగిరి నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరి పార్లమెంటు ఎన్నికల్లో సైతం బంజారాలంతా ఏకతాటిపై రావాలని ఆయన కోరారు. బీజేపీ బీఆర్ఎస్ చేస్తున్న అసత్య ప్రచారాలను బంజారాలు నమ్మకుండా కాంగ్రెస్ పార్టీకి పూర్తి మద్దతు తెలిపి ఎంపీగా జీవన్ రెడ్డిని గెలిపించుకుందామని ఆయన అన్నారు. జిల్లాలోని 5 నియోజకవర్గాల్లోని బంజారాలందరినీ ఏకతాటిపై తీసుకురావడానికి ఈ నెల 7వ తేదీన బృందావన్ గార్డెన్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ బహిరంగ సభకు నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డితో పాటు రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సలహాదారుడు షబ్బీర్, జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డితో పాటు ముఖ్య నేతలంతా హాజరవుతున్నారని ఆయన తెలిపారు. కావున 7వ తేదీన బంజారాల యొక్క సత్తా చాటాలని ఆయన పిలుపునిచ్చారు. బీజేపీ బీఆర్ఎస్ ప్రభుత్వాలు బంజారాలను ఇబ్బందులకు గురి చేశాయని అన్నారు. ఫారెస్ట్ అధికారులతో పాటు జిల్లా యంత్రాంగం సైతం పంటలు సాగు చేయకుండా బంజారాలను అడ్డుకున్నారని, ఈ విషయాన్ని బంజారాలు గ్రహించాలని ఆయన తెలియజేశారు. బంజారాలంతా కలిసి మే 13వ తేదీ వరకు అన్ని తండాలలో బీజేపీ బీఆర్ఎస్ ప్రభుత్వాలు చేసిన అవినీతిని ప్రజలకు తెలియజేస్తామని యాదగిరి చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో తారాచంద్ నాయక్, సుభాష్ జాదవ్, బంజారా నాయకులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా పార్లమెంట్
సమీక్ష సమావేశం ఎలక్షన్ సమీక్ష సమావేశం కోసం ఆ రోజు గౌరవ మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి గారు, ఎమ్మెల్యే గారు, మహేష్ కుమార్ యాదవ్ గారు, మధ్యస్కరణ గారు మరియు నిజామాబాద్ జిల్లాలో ఉన్న వివిధ అసెంబ్లీ ఇన్ఛార్జీలు అందరూ కూడా ఆ సమీక్ష సమావేశానికి హాజరవుతారు. మరి మా గిరిజన ఆదివాసీ సోదరులకు చెప్పాల్సింది ఏంటంటే, మనం అసెంబ్లీ ఎలక్షన్లో ఏదైతే కాంగ్రెస్ పార్టీని బలోపేతంగా మనం మద్దతించి ఈరోజు మనము మన రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీని తెచ్చుకున్నాము. మరి రేపు జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్లో మనం ఏదైతే అసెంబ్లీలో మద్దతు ఇచ్చినామో పార్లమెంట్ ఎలక్షన్లో కూడా మన అభ్యర్థి అయిన శ్రీ గవర్నర్ జీవన్ రెడ్డి గారిని మనము ఎంపీగా గెలిపించుకొని మన నిజామాబాద్ జిల్లాలో బంజారా ఆదివాసీ గిరిజనులు అందరం కూడా ఏకతాటిపై వచ్చి అందరూ కూడా కాంగ్రెస్ పార్టీని ఓటేసి మన జీవనాన్ని గెలిపిద్దామని చెప్పేసి దానికోసమే ఆ రోజు మన పార్లమెంట్ అభ్యర్థి కూడా జీవన్ రెడ్డి సార్ కూడా ఆ సమావేశానికి హాజరవుతారు. మరి 4 మూలల నుంచి తాండా నుంచి అన్ని చుట్టుపక్కల అన్ని జిల్లా అన్ని కాన్ఫరెన్స్ నుంచి బంజారా సోదరులు, గిరిజన సోదరులు, ఆదివాసీ సోదరులు కూడా హాజరు కావాలని చెప్పేసి నేను ఈ పత్రికా సమావేశాల ద్వారా మీకు తెలియజేస్తున్నాను. అందరూ కూడా మనం ఏదైతే అసెంబ్లీలో మద్దతించినట్టు పార్లమెంట్లో మద్దతించి మన కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటే మనం రాబోయే రోజుల్లో మనం డిమాండ్ చేయడం మనం మనం జిల్లాలో ఉన్న బంజారా సోదరులందరూ కూడా తాండలో వివిధ తాండలో కూడా అన్ని సమస్యలు కూడా మనం తీర్చుకోగలము. అనవసరంగా మనకు వివిధ పార్టీలు మన తాండలో కానీ గూడెంలో కానీ వచ్చి మాయమాటలు చెప్పి మనకు ఏకతాటి మీద రాకుండా చేస్తున్నాయి. కానీ మనం అన్ని పార్టీలకు పక్కన గెంటేసి మన కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి మన జీవన్ రెడ్డి గారిని గెలిపించుకుందామని చెప్పేసి మనం 7వ తారీఖు నాడు ఏదైతే బృందావనంలో భాగంగా గిరిజన బంజారా సమావేశం జరుగుతుంది బృందావన్ గార్డెన్లో 7వ తారీఖు నాడు అందరు బంజారా సోదరులు అందరూ కూడా ఆ సమావేశానికి హాజరై మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన జీవన్ రెడ్డి సార్ని మద్దతు ఇచ్చి ఆ సమావేశం హాజరు కావాలి. కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న అభివృద్ధిని చూసి బీజేపీ బీఆర్ఎస్ నాయకుల్లో అలజడి మొదలైందని డీసీసీ ప్రెసిడెంట్, రాష్ట్ర కోఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి అన్నారు. అజ్ఞాని అయిన అరవింద్ను నమ్మి మరోసారి మోసపోవద్దని సరైన ఆలోచనతో అనుభవజ్ఞులైన జీవన్ రెడ్డిని అధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. భీమ్గల్ మండల కేంద్రంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, రాష్ట్ర కోఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా జీవన్ రెడ్డిని ప్రకటించడంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో కొత్త ఉత్తేజం మొదలైందని అన్నారు. గత 10 సంవత్సరాలుగా అనుభవం లేని కవిత, అరవింద్లను ఎంపీలుగా గెలిపించడంతో జిల్లా పూర్తిగా వెనుకబడిపోయిందని ఆరోపించారు. వీరిద్దరిలో ఒకరు తమ వ్యాపారాల కోసం, మరొకరు ప్రచారం కోసం మాత్రమే పనిచేశారని, ప్రజల సమస్యలను ప్రక్కన పెట్టారని మానాల మోహన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే రాష్ట్రంలో గణనీయమైన మార్పులు తీసుకొచ్చిందని, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, ఆరోగ్యశ్రీ పరిధిని 10 లక్షల వరకు పెంచినట్లు ఆయన తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం 5 లక్షల రూపాయలు, ఎస్సీ ఎస్టీలకు ఇళ్ల నిర్మాణం కోసం 6 లక్షల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తోందని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధితో బీజేపీ బీఆర్ఎస్ నాయకులు బెంబేలెత్తిపోతున్నారని ఆయన పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తానని చెప్పిన కవిత తెరిపించలేదని, అదేవిధంగా పసుపు బోర్డు తీసుకువస్తానని బాండ్ పేపర్ రాసి ఇచ్చిన అరవింద్ ఒక అబద్ధపు జీవోను తీసుకొచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం జీవోను విడుదల చేస్తే పసుపు బోర్డు ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారో స్పష్టత ఇవ్వటం లేదని ఆరోపించారు. పసుపు బోర్డును నిజామాబాద్లో ఏర్పాటు చేస్తారా లేక గుజరాత్లోని అహ్మదాబాద్లో ఏర్పాటు చేస్తారా? ఎంపీ అరవింద్ స్పష్టత ఇవ్వాలని మానాల మోహన్ రెడ్డి ప్రశ్నించారు.
ఈ కార్యక్రమంలో భీమ్గల్ మండల పార్టీ అధ్యక్షుడు బోదరెస్వామి, పట్టణ అధ్యక్షుడు జేజే నర్సయ్య, నియోజకవర్గ యూత్ ఇన్ఛార్జ్ నాగేంద్ర, జిల్లా యూత్ వైస్ ప్రెసిడెంట్ వాకా మహేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి కుంట రమేష్, మండల ఎస్సీసీల అధ్యక్షుడు అనంతరావు, మండల మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దేశాయి కల్పన, వెంకమ్మ, గంగమణి, యూత్ టౌన్ ప్రెసిడెంట్ మహేష్, యూత్ జిల్లా కార్యదర్శి చరణ్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత పార్లమెంటు స్థాయిలో ఒక ఉత్సాహవంతమైన వాతావరణం ప్రజల్లో కనిపిస్తున్నది. మరీ ముఖ్యంగా గత 10 సంవత్సరాలుగా ఒక పక్క ముఖ్యమంత్రి కూతురు, మరో పక్క ఇప్పుడున్నటువంటి అరవింద్ ఈ పార్లమెంటు నియోజకవర్గాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసి ప్రజా సమస్యలు గాలిగోలేసినటువంటి పరిస్థితి. ఈ ప్రజలు ఆలోచన చేస్తున్నారు. 10 సంవత్సరాలుగా అనుభవం లేని వారికి అధికారం కట్టబెట్టడం ద్వారా ఈ పార్లమెంట్ యొక్క స్థితిగతులు పూర్తిగా విచ్ఛిన్నమైనవి. ఒక పక్క గతంలో మనకంటే వెనుకబడితనంలో ఉన్నటువంటి కరీంనగర్ అసలు ప్రాంతము అభివృద్ధి చెందితే ఈరోజు ఈ 10 సంవత్సరాల కాలంలో మన నిజామాబాద్ పార్లమెంటు పూర్తిగా వెనుకబాటుతనానికి కేవలం ఇద్దరు కారణం. అది ఒకటి కల్వకుంట్ల కవిత గారు, 2వ ధర్మపురి అరవింద్ గారు. వీరిద్దరు నిర్లక్ష్యం మూలంగా డెవలప్మెంట్ కావాల్సినటువంటి నియోజకవర్గం పూర్తిగా నిర్లక్ష్యానికి గురి కావడం జరిగింది. వీరిద్దరు కూడా ఎవరికి వారు కేవలం ఒకరేమో ప్రచారాల కోసం, మరి ఇంకొకరేమో వ్యాపారాల కోసం తప్ప ఈ ప్రజల యొక్క సమస్యల పైన, ప్రజల యొక్క అవసరాల పైన ఏ రోజు ఆలోచించినటువంటి పాపాన పోలేదు. ఖచ్చితంగా మేము చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి 100 రోజుల కాలంలో గణనీయమైన మార్పులకు శ్రీకారం చుట్టింది. అందులో ముఖ్యంగా మహిళలకు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. మాక్లూరు గ్రామంలో శ్రీ సీతారామాంజనేయ స్వామి నూతన ఆలయ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాల్లో భాగంగా 2వ రోజు వివిధ రకాల పూజలు జరిగాయి. పూజల్లో మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో జరిగిన వివాహాలకు రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన వెంట ఆయా మండలాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు. జగిత్యాల పట్టణంలోని పొన్నాల గార్డెన్లో జరిగిన బీడీ కార్మికులు, టేకేదారులు, కార్మికుల ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి హాజరయ్యారు. పలువురు టేకేదారులు కాంగ్రెస్ పార్టీలో చేరగా జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బీడీ టేకేదారులు మాట్లాడుతూ సైనికుల్లా పనిచేసి జీవన్ రెడ్డిని ఎంపీగా గెలిపిస్తామని ఆయన తెలిపారు. దర్పల్లి మండల కేంద్రానికి విచ్చేసిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి పలు కుటుంబాలను పరామర్శించారు. జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి చెలమెల నర్సయ్యకు ఇటీవల మాతృ వియోగం కలిగింది. ముందుగా ఆయన నివాస గృహానికి చేరుకున్న ఎమ్మెల్యే చెలిమెల నర్సయ్య కుటుంబీకులను కలిసి పరామర్శించారు. ఆయన తల్లి మరణానికి గల కారణాలను అడిగి తెలుసుకుని ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. మాతృమూర్తిని కోల్పోయి బాధలో ఉన్న ఆయనకు ధైర్యాన్ని నింపారు. అనంతరం ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన మాజీ సర్పంచ్ ఆరుమూరు పెద్ద బాలరాజ్ కుటుంబాన్ని ఎమ్మెల్యే భూపతి రెడ్డి పరామర్శించారు. అనంతరం సిరికొండ మండల కేంద్రానికి చెందిన బాబురావు ఇటీవల విద్యుత్ షాక్తో మృతి చెందగా ఆయన కుటుంబాన్ని కూడా పరామర్శించారు. అంతేకాక అనారోగ్య కారణాలతో మృతి చెందిన మోహన్, తెడ్డు గణేష్, రిక్క రాజన్న నివాస గృహాలకు చేరుకున్న రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి బాధిత కుటుంబాలను పరామర్శించి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అనంతరం మండలంలోని చిన్నవాల్గోట్ గ్రామానికి చేరుకుని ఇటీవల మృతి చెందిన నూత్పల్లి గంగాధర్ కుటుంబాన్ని పరామర్శించారు. ఆయన మృతికి గల కారణాలను అడిగి తెలుసుకుని విచారం వ్యక్తం చేశారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భారతీ న్యూస్.